దుర్మార్గులు ఏదైతే క్రియలను చేసి ఉన్నారో వాటన్నిటిని ఆయన సహించి ఉన్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మీరు జీవాధిపతిని చంపితిరి. సో అదేవిధంగా నేను మిమ్మల్ని కూడా చంపుతారు, అయినప్పటికీ మీరు ఏ విధంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏ విధంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు దేవుడు? మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టములు, శ్రమలు, ఇబ్బందులు కలిగినట్లయితే దేవుడు నీకు నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటిదంటే, నీ జీవితంలో మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే. నీ జీవితంలో నాకు తెలియకుండా ఏది కూడా ఉండదు, నాకు సమస్తమును నాకు తెలుసు. నువ్వు ఏదైతే కష్టంలో ఉన్నావో, ఏదైతే ఇబ్బందులు ఉన్నావో, నీలో ఏదైతే లేమి ఉన్నదో అదంతా నాకు తెలుసు. ఎవరైనా నిన్ను మాటల చేత హింసిస్తున్నా, వారి క్రియల చేత హింసిస్తున్నా, ప్రభువా మీరు నన్ను చూడట్లేరా అని అనుకుంటే, ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి.